ఈ ప్రపంచంలో నీ కష్టాన్ని గురించి శ్రద్ధగా సానుభూతిగా వినే ఒక్కరైనా లేకపోవడం అన్నింటికన్నా పెద్ద దురదృష్టమనే చెప్పాలి. మన సంతోషాన్ని పంచుకునేవారుంటారు, మరి మన కష్టాన్ని పంచుకోవడానికి, కన్నీరుని తుడవడానికి ఎవరు ముందుకొస్తారు? మన సంతోషాన్ని తోటి వారితో, ప్రకృతితో పంచుకుంటాం, మరి మన కన్నీటిని ఎవరితో పంచుకోవాలి? మన కన్నీటిని ఎవరు పంచుకుంటారు? దాన్ని పంచుకోవాలంటే అవతల మనిషికి మధురమైన హృదయం కలిగి ఉండాలి, మానవత్వం కలిగి ఉండాలి. తన హృదయపు పొరల పూలరేకులతో అవతలి వారి గాయపడిన గుండెను పదిలం చేయగలగాలి. ఈ వైద్యానికి ఔషధం అవసరం లేదు, డబ్బు అంతకన్నా అవసరం లేదు. మంచి మనసుంటే చాలు. అవతలి వారి గాయాన్ని తన గాయంగా భావించి స్పందించే మనసు ఉండాలి. అలాంటి ఒక్కరు మనకుంటే మన కన్నీరు పన్నీరు అవ్వదంటారా? మన కష్టం కూడా ఇష్టం అవ్వదంటారా? శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టాలు రాకపోలేదు మిత్రులరా, కన్నీరు రాకపోలేదు. నిజానికి శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టాలు, కన్నీరు ఎక్కువే. కానీ అంత ప్రియమైన స్నేహితుడైన శ్రీకృష్ణుడు ఉన్నాక అంత మృదువుగా కన్నీరు తుడిచే